హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకించడాన్ని సమైక్య ఆంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షులు కుమార చౌదరి యాదవ్ ఖండించారు. బాలసుబ్రహ్మణ్యం తెలుగు, హిందీ, కన్నడతో పాటు ఎన్నో భాషలకు సంబంధించిన అనేక పాటలు పాడి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అడ్డుకోవటం ధర్మం కాదని తెలిపారు. హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కవులు, కళాకారులు, గాయకులకు కులాలు, మతాలు, ప్రాంతాల భేదం ఉండవని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయారని, కానీ అన్నదమ్ముల్లాగా కలిసే ఉన్నారన్నారు. త్యాగాలు చేసిన వారి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎవరైనా కోరవచ్చునని, కానీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టవద్దని అడ్డుకోవటం సమంజసం కాదని తెలిపారు. అని ఒక నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడడం ఏదైతే ఈ రోజుల్లో చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డాక గోబ్యాగ్ మార్వడి, గోబ్యాగ్ రే ఆంధ్రోడా అని చెప్పి తిట్టి వాళ్ళందరినీ వెళ్ళిపోతే మీరు కాసిం రెడ్డికి వారసురా. కాబట్టి తెలంగాణలో ఇలాంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో పొలంలో మొలుకు చెట్టు ఎట్లా ఉంటుందో అది ఏరి పాడేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళని. కాబట్టి ఏదైతే ఆ రోజుల్లో సమైక్యవాద ఉద్యమంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడలేదు అని చెప్పి నింద వేయడం తప్ప బాలసుబ్రహ్మణ్యం గారు ఏ విషయంలో కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరికీ పాటిండు. కాబట్టి మేము గౌరవిస్తాం. ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరగాల్సిందే. అదే రకంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కించపరిచేలాగా మాట్లాడితే మేము ఊరుకునేది లేదని మేము డంకా పదంగా మనవి చేస్తున్నాం. ఏదైతే గో బ్యాగ్ మార్వడి అని చెప్పి గో బ్యాగ్ అదే ఆంధ్రోడా వెళ్ళిపో అని చెప్పడం, మీరు ఏమన్నా కాసిం రేజుకి వారసులా, లేదా కాసిం రేజుకి మీరు ఒక తెలంగాణ ప్రాంతానికి చెప్పడం కోసం వెనకాల నుంచి భాగవతులు ఆడుతున్నారు అని చెప్పి నేను చెప్తున్నా. ఏదైతే మేము పెట్టినటిని గుల కొడతాం అని చెప్పి అనడం, మేము గుల కొడితే ఊరుకునేది లేదు, మేము కూడా తక్కువ లేదు. ఏదైతే మేము శాంతిస్తున్నాం, ఎప్పుడు కూడా మాట్లాడొద్దు అనుకున్నాం, కానీ మీరు కావాల్సుకొని రెచ్చగొడుతుర్రు. ఈనాడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు రాజధాని హైదరాబాద్ అయిందో, హైదరాబాద్లో అందరు నివసించడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డంకాబలంగా చెప్తూ